ఛాంపియన్ విజయంతో జోష్లో ఉన్న రోషన్ మేక కొత్త సినిమాకు ఏమో ఏమో ఇది అనే టైటిల్ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. వైవిధ్యమైన కథలతో గుర్తింపు పొందిన శైలేష్ కొలను ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. విడుదల చేసిన గ్లింప్స్లో రోషన్ కొత్త లుక్లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇందులో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. సరదా ప్రేమ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన రోషన్ మేక ఇటీవల ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లిసందడి తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నటనలో మెరుగులు దిద్దుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్ లో ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు అదే జోష్ను కొనసాగించేలా మరో ప్రేమకథతో ముందుకు వస్తున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్కు తగ్గ ఫేస్ కట్, సహజమైన నటన అతడికి కలిసొస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈసారి యాక్షన్ థ్రిల్లర్లకు విరామం ఇచ్చి పూర్తిస్థాయి రొమాంటిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ఏమో ఏమో ఇది అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించడంతో పాటు ది ఫస్ట్ బ్రీచ్ పేరుతో ఓ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రోషన్ కొత్త లుక్లో కనిపిస్తూ సరదా డైలాగులతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సింగిల్ లైఫ్ గురించి చెప్పే సన్నివేశాలు యూత్ను టార్గెట్ చేసినట్లు అనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో రోషన్ సరసన ప్రీతి ముకుందన్ నటిస్తోంది. రోషన్, ప్రీతి జోడీకి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాక్షన్ నేపథ్య సినిమాల తర్వాత దర్శకుడు శైలేష్ కొలను నుంచి వస్తున్న పూర్తి స్థాయి లవ్ స్టోరీ కావడంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి పెరిగింది. రొమాంటిక్ ఫీలింగ్, యూత్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కలగలిపిన కథగా ఇది ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో ఆశా కూడా అనే సాంగ్తో క్రేజ్ తెచ్చుకున్న ప్రీతి ముకుందన్ 2024లో ఓన్ భీమ్ బుష్ తో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. గతేడాది మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప లో నెమలి పాత్రలో కనిపించింది. ఆమె అందాల విందు, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా యంగ్ హీరో రోషన్ సరసన హీరోయిన్గా ఎంపిక కావడం ఆమె కెరీర్కు జోష్ ఇచ్చేలా కనిపి